వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. అల్లుడితో నాకు సంబంధం లేదు, మా ఫ్యామిలీకి 3 టికెట్లు ఇవ్వండి. ఈసారి నా కుటుంబానికి 3 టికెట్స్ ఇస్తేనే పార్టీలో ఉంటా, లేకపోతే కారు దిగుతా, మీరే తేల్చుకోండి, ఇక మీ ఇష్టం అంటూ బీఆర్ఎస్ హైకమాండ్కు విన్నపాలు వినిపిస్తున్నారట ఓ మాజీ మంత్రి. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన కొడుకు కోడలకు కూడా టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెడుతున్నారట. 3 టికెట్లు ఇవ్వలేకపోతే నాకో పోస్ట్ 2 టికెట్లు కావాల్సిందే అని పట్టుబడుతున్నారట సదరు నేత. ఇంతకు ఎవరా మాజీ మంత్రి? ఇప్పటి నుంచే టికెట్ల కోసం ఎందుకు ఈ ప్రయత్నాలు? అల్లుడితో సంబంధం లేదు, 3 టికెట్లు ఇవ్వండి. బీఆర్ఎస్ హైకమాండ్కు మాజీ మంత్రి మల్లన్న రిక్వెస్టులు. తనతో పాటు కొడుకు కోడలుకు టికెట్ కోసం డిమాండ్. 3 టికెట్లు ఇవ్వకపోతే కారు దిగుతాను అంటూ అల్టిమేటం. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టికెట్తో తనకు సంబంధం లేదంటున్న మల్లన్న. లేకపోతే నాకు ఓ పోస్ట్, కోడలు కొడుకు టికెట్ అంటూ కండిషన్స్. మల్లన్న అదే మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన రూటే సపరేటు. ఎవరిని ఎప్పుడు ఆకాశానికెత్తుతారో, రాజకీయంగా ఆయన అడుగులు ఎటువైపో అంత గజిబిజి గందరగోళం. ఇదంతా చూసిన జనాలకు ఆయన కన్ఫ్యూజన్ మాస్టర్ అనిపించినప్పటికీ మల్లన్న మాత్రం జనాన్నే కన్ఫ్యూజ్ చేసే స్కెచ్ వేస్తుంటారన్న చర్చ ఉంది. అప్పుడే కేసీఆర్ దేవుడు అని ఆకాశానికెత్తుతారు, కారుదే మళ్లీ అధికారం అని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఒక్క మాట అనరు, బీజేపీ జోలికి అస్సలే వెళ్లరు. ఓసారి రాజకీయాలకు గుడ్ బై అంటారు, ఇంకోసారి ఎంపీగా కంటెస్ట్ చేస్తాను అంటారు. అంతా అయోమయం అన్నట్లు ఉంటుంది మాజీ మంత్రి మల్లారెడ్డి తీరు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి కారు దిగడం ఖాయమంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆయన మాత్రం అప్పుడప్పుడు యాక్టివ్గా, మరికొన్నిసార్లు సైలెంట్గా కారు పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. అయితే సొంత పార్టీ బీఆర్ఎస్లో మల్లారెడ్డి తీరు తెగ ఇంట్రెస్టింగ్గా మారిందట. వచ్చే ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుంచే మంత్రాంగం నడుపుతున్నారట. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం విన్నపాలు వినిపిస్తున్నారట. తనతో పాటు తన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డికి అంటే 3 టికెట్లు ఇస్తే పార్టీలో ఉంటా, లేకపోతే కారు దిగి వెళ్లిపోతాను అంటున్నారట మల్లారెడ్డి. ఇప్పటికే ఓసారి కేటీఆర్ చెవిలో వేయగా ఆయన పెద్దగా రెస్పాండ్ కాలేదని అంటున్నారు. ఈ మధ్య ఏకంగా గులాబీబాస్ కేసీఆర్నే కలిసి తన మనసులో మాటను చెప్పారట. పెద్దసారు కూడా చూద్దాంలే మల్లన్న అన్నట్లుగా లైట్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే మల్లారెడ్డి అనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు మాత్రం అల్లుడితో సంబంధం లేదు, తన ఫ్యామిలీకి 3 టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారట మల్లారెడ్డి. ఒకే ఫ్యామిలీకి 3 టికెట్లు ఇస్తే పార్టీ కోసం పనిచేస్తున్న మిగతా వాళ్ల పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ రేజ్ అవుతోందట. దీంతో కనీసం 2 టికెట్లు ఇచ్చి తనకు ఎమ్మెల్సీనో రాజ్యసభనో ఇవ్వాలని కోరుతున్నారట. అసలే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశావహుల లిస్ట్ పెద్దగానే ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా ఈక్వేషన్స్ మారి కొత్త నేతలు రేసులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మల్లారెడ్డి మాత్రం 3 టికెట్ల కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేస్తున్నారట. కొడుకు కోడలుకు టికెట్ ఇచ్చి తనను రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్దల సభకు పంపాలని కోరుతున్నారట. అయితే గత ఎన్నికల్లోనే మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కోసం తన కొడుకు భద్రారెడ్డి పేరును తెరపైకి తెచ్చారు మల్లారెడ్డి. ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. కేటీఆర్ కూడా భద్రారెడ్డిని కాబోయే ఎంపీ అంటూ సంబోధించారు. కట్ చేస్తే ఏమైందో ఏమో తెలియదు కానీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రేస్ నుంచి భద్రారెడ్డి పేరు సైడ్ అయిపోయింది. దీంతో ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం పావులు కదపడం స్టార్ట్ చేశారట మల్లారెడ్డి. అయితే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మాత్రం బీజేపీ విషయంలో సానుకూల అభిప్రాయంతో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో ఆమె ఆ మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ అయ్యారని అంటున్నారు. ఈ ప్రచారాలు ఎలా ఉన్నా తన కుటుంబానికి 2 ఎమ్మెల్యే 1 ఎంపీ టికెట్ ఇవ్వాలని మల్లారెడ్డి అడగడం మాత్రం గులాబీ పార్టీలో గుసగుసలకు దారితీసిందట. తనతో పాటు కొడుకు కోడలుకు కూడా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం ఒకెత్తైతే, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టమని చెప్పడంలో మల్లన్న ఆంతర్యం ఏంటన్నది ఎవ్వరికీ అంతు పట్టడం లేదట. మల్లన్న విన్నపాలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి మరి.